నన్ను తండ్రి మీ శిలువ చాటున మరుగుపరచండి. నా నోటిని మీ బూరగా వాడుకోండి. మీ సేవకుడైన నన్ను మా ముఖాంతరములో నుండి ప్రతి వారితో మీరు మాట్లాడమని కోరుకుంటున్నాను. ప్రతి వారికి వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. ప్రతి వారి హృదయాలు యేసు నామమున తెరవబడును గాక. ప్రతి నిద్రాత్మ, విసుగాత్మ, ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్స్ని యేసు నామమున బంధిస్తున్నాను. యేసు నామమున కాలిపోవును గాక. కృపచేత నింపండి. ప్రతి వారు కూడా తండ్రి మరి వాక్యము తండ్రి విత్తనాలు విత్తబడుతూ ఉన్నప్పుడు ప్రతి వారి హృదయం అనే మంచి నేల మీద ఆ వాక్యము విత్తబడి ఫలించునుగాక అని పలుకుతూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యాన్ని ధ్యానించక మునుపు ఒక చిన్న మాట, ప్రపంచంలో జరుగుతున్న ఒక చిన్న మాట మీ అందరికీ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనము ఒకసారి దృష్టి పెట్టాలి. ప్రపంచంలోనే ఒక మంచి తెలివిపరుడు, ఇంటెలిజెంట్ తెలివిపరుడు, ఈ తెలివిపరుడు అయిన వ్యక్తి ప్రపంచంలోనే తెలివిపరుడు సొలొమోను రాజు కంటే తెలివిపరుడు ఎవరు లేడని యేసయ్య చెప్పినాడా లేదా? ఇంతకుముందు పుట్టడు, ఇక ఎప్పటికీ పుట్టడు, ఆయనకనే తెలివిపరుడు ఎవరు లేరు. అయితే కొంతమంది అనుకుంటుంటారు నేనే తెలివిపరుడను అని అనుకుంటుంటారు. అందులో ఒక వ్యక్తి ఐన్స్టీన్ అని తెలుసా? శాస్త్రవేత్త. భూమి ఆకర్షణ శక్తి ఆయన కనుగొన్నది. ఒక యాపిల్ పండు చెట్టు దగ్గరకు వెళ్తే సడన్గా యాపిల్ పండు కింద పడింది అన్నమాట. కింద పడిన తర్వాత యాపిల్ పండుని తీసుకొని తిరిగి మళ్ళీ పైనకి ఎక్కితే మళ్ళీ కింద పడింది. ఎందుకు ఇది కింద పడుతుందని ఆ శాస్త్రవేత్త భూ ఆకర్షణ శక్తి గురించి కనుక్కోవడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఆ శాస్త్రవేత్త మెదడును దాచిపెట్టి ఆ మెదడు ఎంత తెలివిపరుంది అని అనుకుంటే ఆ మెదడు తెలివి 176 పాయింట్లు వచ్చిందంట. ఆయన తెలివి 176 పాయింట్లు. ఆయనకున్న తెలివి ఈ భూమి మీద ఎవరికి లేదు, అంటే కొద్దిగా ఈ భూమి మీద ఎవరికి లేదు. అయితే సౌత్ కొరియా డాక్టర్ యంగ్ హూన్ కిమ్, ఏం పేరు? డాక్టర్ యంగ్ హూన్ కిమ్. ఈ డాక్టర్ యవనస్తుడు, సౌత్ కొరియా యవనస్తుడు. ఇతని తెలివి ఎట్లుందంటే, ఇతని ఇంటెలిజెంట్ ఎట్లుందంటే ప్రపంచంలోనే 276 పాయింట్లు ఉందంట. అంత తెలివిపరుడు, అంత గ్రహించగల శక్తి, ఏది చెప్పినా అంత గ్రహించగలిగిన శక్తి, అంత తెలివిపరుడు అన్నమాట. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని నమ్మి బైబిల్ గ్రంథంలో రాసినేటివి, ఇంకా బైబిల్ గ్రంథంలో రాయనేటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన పరీక్షించి తెలుసుకొని రీసెంట్గా తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టినాడు. ఏమని పోస్ట్ పెట్టినాడంటే, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ఉన్న దేవుడు, ప్రతి మనిషికి ప్రతి మానవాళికి ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరిశోధించిన పరిశోధనలన్నీ కూడా చూసుకొని ఆయన తెలుసుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ తరము యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడబోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందికి వ్యర్థమైనవి అనుకుంటారు. ఈ తరము వారు యేసుక్రీస్తు ప్రభుని చూడబోతున్నారంటే ఇట్లా పెట్టినారు. సంతోషం లేదే, మేమేడా చూస్తాం సార్ అంటారా? ఈ తరము వారు యేసుక్రీస్తు ప్రభుని చూడబోతున్నారంట. అంటే నీవు నేను చూడబోతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకి ముందు రహస్య రాకడ ఉంటుంది.
ఆ రహస్య రాకడ యేసయ్య మధ్యాకాశంలోకి వస్తాడు. ఆకాశంలోనికి రాబోతున్నప్పుడు దేవదూతలు బూరల శబ్దము వినిపిస్తారు. ఆ బూరల శబ్దాలు వినబడిన ప్రతి వారు కూడా యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనము బ్రతికున్నప్పుడే మన దేహమును విడిచిపెట్టి మహిమ వస్త్రాలను ధరించుకొని ఆయనని ఎదుర్కొంటాం. ఆమెన్, హల్లెలూయా. మనము చూడబోతున్నామంట. మనము సంతోషించిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కూడా కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాట విన్న తర్వాత నాకైతే కొద్దిగా భయం అనిపించింది. ప్రార్థన కూడా చేసుకుంటున్నా. ఇంతకు నేను చూస్తానా? ఇంతకు నేను లేస్తానా? కనీసం ఒక ఇంచన పైనకి లేస్తానా? ఇంతకు మనం చూస్తామా? అబద్ధం కాదు, సత్యం. ఇవన్నీ సత్యము జరుగుతున్నాయి. అన్నీ దేశములో, ప్రపంచ దేశములో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మీరు అబద్ధాలు అనుకుంటున్నారు. ఇంకా రాకడ దూరంగా ఉందిలే, ఇంకా యేసయ్య రాడులే అని దుప్పటి కప్పుకొని చాలామంది నిద్రపోతూ ఉన్నారు. అందుకనే ప్రార్థనలోకి వస్తలేరు. అందుకనే ఇండ్లలో కుటుంబ ప్రార్థనలు లేవు. అందుకనే ఇండ్లలో వ్యక్తిగత ప్రార్థనలు లేవు. ఎప్పుడు చూసినా జలసాలుగా ఎంజాయ్, తిని త్రాగుదమా అని జలసాలు చేస్తూ ఉన్నారు. కడుపు కాల్చుకునేది లేదు. ఎవరి రక్షణ కొరకు వాళ్ళు పాటుపడేది లేదు. ఇంటి వారందరినీ రక్షణలోనికి నడిపించాలని ఆశ లేదు. ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలని ఆశ లేదు. అయితే మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీ వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి డాక్టర్ యంగ్ హూన్ కిమ్ అని ఒక టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఆయన పెట్టినవి అన్నీ కూడా మీకు వస్తాయి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు అతి త్వరగా యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు. మరి నువ్వు ఎదుర్కొంటావా? ఎత్తబడతావా? ఆయన రహస్య రాకడలు ఎదుర్కొంటామా? ఆయన వచ్చిన వెంటనే ఆయన బూర శబ్దం వింటావా? ఆయన మధ్యాకాశంలో ఉంటే ఎత్తబడతావా? చెప్పరేంది? ఎత్తబడతారా? నాకు చెప్పొద్దండి, మనసులో అనుకోండి ఒక్కసారి. ఎత్తబడతానా? నాకే డౌట్ నా మీద, నేనే ఎత్తబడతానా లేదా అని. ఏం సార్ మీరు ఇంత ఉపవాసాలు చేస్తున్నారు? ఉపవాసాలు ఉంటే ఎత్తబడతామా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధులు, పవిత్రులు, ఆయనను నమ్మిన విశ్వాసులందరూ కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం వస్తుంది. 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమల కాలం. ఈ శ్రమల కాలం ఎలా ఉంటుంది అంటే బహు భయంకరం. అసలు ఎందుకు ఈ బ్రతుకు బతికినాము, చచ్చిపోయింటే బాగుంటుండే అనే పరిస్థితిలోనికి నడిపింపబడతారు. బహు వేదన, దోమ గుట్టినా ఏదో పెద్ద జంతువు గుట్టినట్టు నొప్పిలేస్తుంటుంది. అంత భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ భయంకరమైన పరిస్థితులు నేను తట్టుకోలేం. అన్నము తినాలన్నా, నీళ్లు తాగాలన్నా, ఇంటిలో గ్యాస్ పెట్టుకోవాలన్నా, పాలు తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, పిల్లగానికి నోట్లో పాలు పోయాలన్నా, చంటి బిడ్డలకు పాలు పోయాలన్నా 666 ముద్ర వేసుకుంటేనే తప్ప నీకు ఆహారము పెట్టడు. ఎప్పుడైతే నీ దేహం మీద 666 ముద్ర వేసుకుంటావో ఆ పరలోకము అనే గేట్లోనికి నువ్వు లోపలికి రావు. ముద్ర వేసుకుంటావా, తిండి తింటావా, పరలోకమా, ఈ 3 ఉంటాయి అప్పుడు నీకు. ఇప్పుడు చెప్తున్నా, ఇంటింటికి వెళ్ళి అమ్మా అన్నా మందిరానికి రండి, యేసుప్రభు రాకడ సమీపంగా ఉంది, నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకం పోతావు అని అంటే ప్రశాంతంగా ఉంటాను. వస్తలే ఒక తల్లికి చెప్తున్నా నేను, పెద్దమ్మా బాప్తిసం తీసుకో, ఏడ తీసుకుందాంలే, ఇంకా కొంచెం కొన్ని రోజులు అయితే టప్ప కడుతుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. ముసలామె నిండు వయసులో ఉంది, ఎప్పుడు పోతుందో తెలియదు. ఎప్పుడే కాళ్ళను వస్తున్నాయి, అవి వినొస్తున్నాయి అనుకుంటా ఒక్కేసుకుంటా నమ్ములుకుంటూ ఉంటుంది. పెద్దమ్మా బాప్తిసం తీసుకోవే, నా మాట అయినే అని అంటే చేద్దాంలే సారు. పరిస్థితులు బాగాలేవు. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. నీవు నేను యేసయ్యను చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా.
ఇది ఖచ్చితం. ఇంకా ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత మన పిల్లలు చూస్తారు, మన పిల్లలు చూస్తారు, మన పిల్లలు చూస్తారు. కష్టమే. బాప్తీసాలకు దూరంగా ఉన్నవారు సమీపంగా మార్చుకోండి. ఇంకా బాప్తీసాలు ఇంకా లేట్ అవుతుందిలే, ఇంకా లేట్ చేసుకుందాంలే అనుకుంటే మీ ఇష్టం. నేనైతే చెబుతున్నా, ఆత్మ చెప్పు మాటలు చెవులు గలవాళ్ళు విందురుగాక. ఆమేన్, హల్లెలూయా. నిన్న మధ్యాహ్నము మేమందరం ఒక సేవకులందరూ ఒక దగ్గర కూర్చుంటే ఒక ఫోన్ వచ్చింది ఒక వ్యక్తికి. ఒక ఫోన్ వచ్చి, ఏం సార్ బాగున్నారా, ప్రైజ్ లార్డ్. బాగున్నాం, ప్రైజ్ లార్డ్. ఏం మీ చర్చిలో ఏదైనా నేర్పేది? నాకు కాదు, వేరే సేవకులు, మేము కూర్చున్నాం వేరే సేవకులు. మీ చర్చిలో ఏదైనా నేర్పేది? అసలు మీరు చర్చికి వచ్చిన వాళ్ళు పరలోకం పోతారా, నేను పరలోకం పోతానా అన్నాడు. ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు? ఏమి భక్తి లేదు, భక్తి ఉన్నట్టునే నటిస్తున్నారు. మేము రానోళ్ళమే నయమైంది కదా. భక్తి ఉన్నట్టునే నటిస్తున్నారు కానీ క్రియ లేదే. అయితే నిన్నటి వరకు ఒక వాక్యం చెప్పాలని నేను ఎంతో ప్రేరేపించబడుతూ ఉన్నాను. నిన్న మధ్యాహ్నం ఈ మాట విన్న తర్వాత ఈ మాట చెప్పాలని పరిశుద్ధాత్ముడు ఇంకా ప్రేరేపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి నడుస్తూ సంచరిస్తూ ఉన్న దినాలలో ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడంట. వచ్చి, బోధకుడా, బోధకుడా, చెప్పు బాబు, నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలా, నేను నిత్య జీవంలోనికి వెళ్ళాలా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలా, ఏం చేయమంటావు? ఏం చేయాలనా? ఏం చేయమంటావు చెప్పు బోధకుడా అని అంటే, యేసు ప్రభు ఆ యవనస్తుని చూసి, ఇదిగో బాబు, పరలోకమందున తండ్రి నీకు నాకు ఒక 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటిస్తున్నా. పాటిస్తున్నా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అది కూడా పాటిస్తున్నా. ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నా. వాక్యం చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. ప్రతిరోజు కుటుంబంతో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నా. కూడికలకు పోతున్నా, సభలకు పోతున్నా, వాక్యం చదవమన్నప్పుడు ఎలుగెత్తి వాక్యం చదువుతున్నా, పాటలు పాడమన్నప్పుడు మైక్ తీసుకొని పాటలు పాడుతున్నా, చప్పట్లు కొట్టమన్నప్పుడు అందరికంటే ఎక్కువగా చప్పట్లు కొడుతున్నా నేనే. సరే, అంత మంచిగా ఉంది కానీ అని చెప్పి యేసయ్య ఆ వ్యక్తిని ఒక్కసారి ఇలా చూసి, ఇదిగో నీకు కలిగి ఉన్న ఆస్తి, నీకు కలిగి ఉన్న సంపద అంతా కూడా అమ్మివేసి బీదలకివ్వు. ఎవరికి ఇవ్వాలంట? బీదలకివ్వు. ఇచ్చి నన్ను వెంబడించు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బీదలకిచ్చి నన్ను వెంబడించు. నన్ను వెంబడించిన తర్వాత నీవు నిత్య జీవములోనికి నడిపింపబడతావు, పరలోక రాజ్యానికి నడిపింపబడతావు. ఎందుకు తెలుసా? వాక్యం అంటుంది, యేసే మార్గము సత్యము జీవమై ఉన్నాడు, ఆయన తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ కూడా నిన్ను నడిపించలేరు, కాబట్టి నన్ను వెంబడించు అని ఈ మాట ఆ యవనస్తునితో చెబితే, ఆ యవనస్తుడు ఆ మాటకు తన హృదయమందు నొచ్చుకున్నాడంట. తన హృదయమందు నొచ్చుకొని ఏమి ఒక మారు మాట మాట్లాడకుండా ఆయన తిరిగి ఆ యేసయ్య ఎదుట నుండి వెళ్ళిపోయినాడంట. చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం. 19:22. మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు హృదయమందు నొచ్చుకుంటూ యేసయ్య ఎదుట నుండి, ఆయన ఇచ్చిన అవకాశము నుండి ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, భక్తి చేస్తూ ఉన్నాము, ఇదిగో 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? పాటిస్తున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తూ ఉన్నాను. వాక్యము చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను. మందిరానికి వస్తున్నావా? వస్తున్నాను. కూడికలలో పాల్గొంటున్నావా? పాల్గొంటున్నాను. పరిచర్య చేస్తున్నావా? చేస్తున్నాను. అయితే నీ భక్తి క్రియారూపకము దాల్చలేదు. నీ భక్తి క్రియ లేదు, భక్తిలో క్రియ లేదు. వస్తున్నావు మందిరానికి, కొంగులు వేసుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నాము, మంచిదే. నువ్వు భక్తి చేస్తున్నావు, మంచిదే.
వాళ్ళని బయటికి పంపి, ఆ పిల్లల్ని కొంచెం బయటికి పంపి, బయటికి పంపి. మీరు అరసొద్దండి. పోయిన వారం కూడా అంత సంత చేసినారా మీరు? సైలెంట్ ఉండాలా మీరు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దాకా ఉన్నాం? భక్తి చేస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, కానీ క్రియ లేదే, క్రియ లేదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రియ అనంటే, క్రియారూపకం అనంటే విన్న వాటిని అనుసరించడం, భక్తిలో ఉన్న వాటిని అనుసరించడం, పైకి భక్తి చేయడం కాదు. నీ హృదయములో ఎంతైతే నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నావో, ప్రేమిస్తూ ఉన్నాను అని అనడానికి నిదర్శనం, ప్రేమిస్తూ ఉన్నాను అని అనడానికి ఒక రుజువు నువ్వు చూపించాలా. అదే క్రియారూపకం, అదే క్రియారూపకం. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకు మనం గమనిస్తే, ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, కొత్తగా వివాహమైన భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భర్త భార్య మీద ప్రేమ కలిగి ఉన్నాడు అని నిరూపించడానికి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తారు చెప్పాలా? పెళ్ళిళ్ళైన వాళ్ళు చెప్పండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు ప్రకాశం? తెలియదా? ఎక్కడైనా ఏం చేస్తారు? ఏం చేస్తారన్నా చెప్పండి. ఏం చేస్తారు రవైనా? అన్ని విషయాలలో ఆదరిస్తాడా? ఇది కాదు వాళ్ళకి కావాల్సింది, ప్రేమది. ఏం చేస్తాడు? తమ్ముడు బాలాజీ కొత్తగా అయింది కదా, ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. ఎవరు చేస్తారమ్మా? ఏం చెప్తలేరు. వెంకటేష్ బ్రదర్ ఏం చేస్తారు? భర్త భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూపించడానికి నిదర్శనం, అంటే చూపించుకోవడానికి క్రియారూపకంగా. ఇప్పుడు అంటారు అనుకో, కాదమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా అని అంటే, ఊగా చెప్తున్నావు ఇష్టం అని చెప్పడమే ఉంది, కానీ ఏం చేసేది లేదు అని భార్య అంటది. మరి నిదర్శనం చూపిలా, క్రియారూపకంగా చూపెట్టాలంటే ఏం చేయాలా? మీరైనా చెప్పండి తల్లులారా. పాపం వాళ్ళు డిమ్ములైనారు. ఏం చెప్తే ఇంటికి పోతే ఏమొస్తుందా అని మళ్ళా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా నచ్చినది తెస్తే, నచ్చిన చీర కానీ, నచ్చిన గొంతులో నక్లెస్ కానీ, దండ కానీ తెస్తే, అబ్బా నా భర్తకి నా మీద ఎంత ప్రేమనో అని చెప్పి అత్తమ్మకి చేస్తుంది, ఇక్కడున్న అత్తమ్మకి చేస్తుంది, సముద్రాలు దాటిన అత్తమ్మకి చేస్తుంది, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి సంతోషపడి చెప్తుంది. ఆ ఊరంతా, ఆ గేరంతా BBC నెట్వర్క్ లాగా వెళ్ళిపోతుంది అంతా. నా భర్త ఇది తెచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక భార్య భర్తను ప్రేమిస్తుంది అని నిదర్శనం, రుజువు పరుచుకోవడానికి ఏం చేస్తుందంటే, ఒక మంచి వంటలు చేయడం కానీ, భర్తకి ఇష్టమైన వంట చేసి సంతోషంగా పెట్టడం కానీ ఇలా చేస్తుంది. అయితే నేను అడుగుతూ ఉన్నాను, మన కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టి, నీ కొరకు నా కొరకు తన ఉన్నదంతా కూడా దారబోసి నిన్ను ఇంతగా ప్రేమించినాడు కదా, ఇంతగా నీవు అంటే ఇష్టపడుతున్నాడు కదా, మరి నీవు ఆయనను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి రుజువేంది? రుజువు ఏమి రుజువు? ఇప్పుడు నేను అంటాను, సార్ మీకు యేసుప్రభు అంటే ఇష్టమా? ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత అంటే ఎంత ఇష్టం. రుజువేంది సార్? రుజువేంది? ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్ళినారు, మీరు ఉద్యోగానికి వెళ్ళినామని అక్కడ రుజువేంది అని అంటే, చూడు వచ్చి నా అటెండెన్స్ రిజిస్టర్ చూడు, ఆ సీసీ కెమెరాలు చూడు అని చూపిస్తాం. మరి యేసు ప్రభుని నువ్వు ప్రేమిస్తున్నావని రుజువేంది? ఏమి రుజువు? ఆదివారం వస్తున్నాం కదా సార్? కాదు. రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా సార్? కాదు. ఇంకా ఏమి రుజువు? యేసు క్రీస్తు ప్రభు చెబుతున్న ప్రతి మాటను నీవు క్రియారూపకంగా చెయ్యడమే రుజువు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తున్నావా?
వాళ్ళు బీదవాళ్ళు, వాళ్ళు ధనికులు కాదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు, వాళ్ళ దగ్గర అంతస్తులు లేవని నీవింతగా నువ్వు బౌండరీస్ పెట్టుకొని అడ్డంగా ఉండి ఆ బౌండరీలోనే నిలబడితే ఎట్లా? ప్రభు చెప్పిండా ఎట్లా? ప్రభు ఈ మాట చెప్పిండా? నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఎదుటి వాని దగ్గర వస్త్రము లేకపోతే ఒక అంగిని తీసి అని ప్రభు చెప్పిండా? వానితోనే ఉండేది తీసుకోమని చెప్పిండా? 2 అంగీలు ఉంటే ఒక అంగి, వాళ్ళకు తినడానికి తిండి లేకపోతే ఒక ముద్ద అన్నం పెట్టు. ఇది చెప్పినాడు ప్రభు. ఇది క్రియారూపకం. భక్తి చేస్తున్నాము కానీ క్రియ లేదు. భక్తి చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, క్రియ లేదు. భక్తి చేస్తున్నాము, ఇతరులను ప్రేమించే తత్వము లేదు. భక్తి చేస్తున్నాము, హెచ్చు తగ్గులు ఉంటూ ఉన్నాయి. భక్తి చేస్తున్నాము, కులము వర్గం అని ఉంది. మొన్న మన దగ్గర ఒక అతను రామాపురం నుంచి ఒక తమ్ముడు మన దగ్గరికి వచ్చేవాడు. పెళ్లి చేసుకో తమ్ముడు అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళందరూ మంచి ఆత్మీయులు, పరిశుద్ధులు, మంచి ఆత్మీయులు. మేము ఉన్నప్పుడు మంచి ప్రార్థనాపరులు. అన్నా మా అమ్మ పెళ్లి చేసుకో, మా అమ్మ ఇంట లేదన్నా పెళ్లి చేసుకోవాలంటే. ఎందుకు? ఎస్సీ మాదిగా అయితే చేసుకోదంటన్నా, మాలనే కావాలంటన్నా. నీకేం పోయే కాలం వచ్చింది మీ అమ్మకి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళా? లేదు. భక్తిలో మునిగినట్లనే ఉంటున్నాము కానీ నీ క్రియలు సరిగ్గా లేవు. నీ క్రియారూపకం నీ భక్తి దాల్చలేదు. నీవు రుజువుపరుచుకుంటలేవు నీ క్రియ. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీవు యేసయ్యను మనము నడుస్తూ ఉంటే మనలో యేసయ్యను ఇతరులు చూడాలంట. ఆమేన్, హల్లెలూయా. మనము నడుస్తూ ఉంటే మన మాటలు, మన ఆలోచనలు, మన పద్ధతి అంతా కూడా అబ్బా, అప్పుడు ఎప్పుడో యేసుప్రభు అలా ఉండేటోడు అనుకున్నా కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే సేమ్ యేసుప్రభులాగానే ఉన్నావు. అంటే గడ్డాలు మీసాలు పెంచుకోవడం కాదు, ఈ జుట్టు పెంచుకొని యేసుప్రభులాగా డ్రెస్ వేసుకోవడం కాదు. హృదయం, మన ప్రవర్తన, మన క్రియ. నా మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభువా ఈ మాటలు ఇస్తున్నావు అని అంటే, గత వారంలో దేవుడు మనతో ఏం మాట్లాడినాడు? మీరు ఏం మాట్లాడినాడు? గత వారం ఏం వాక్యం చెప్పినాడు? ఏం చెప్పినాం వారం? వచ్చిన వాళ్ళు చెప్పండి, రానోళ్ళు పాపం ఏం కాదు, బాప్తిసం తీసుకోవాలి. గత వారంలో ప్రభు రూపాంతరము గురించి మాట్లాడాడు. నువ్వు రూపాంతరము చెందాలని. ఈ వారములో పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ భక్తి క్రియారూపకము దాల్చాలా. నీ భక్తి క్రియారూపకము దాల్చాలా. నీవింతకు నువ్వు భక్తి చేస్తున్నాములే, మనము మందిరానికి వెళుతున్నాములే, ఆదివారం ఒక్కటి మందిరానికి వస్తే సరిపోతుందిలే, ఆదివారం వచ్చి చప్పట్లు కొడితే సరిపోతుందిలే అని నీవు భ్రమలో అపోహలో ఉంటూ ఉన్నావు. నీ భక్తి ఇతరులకు కనపరుచుకోవాలా. ఈమె మారింది అని కనపరుచుకోవాలా, ఇతను మారినాడు అని కనపరుచుకోవాలా. ఎలా? నీ పరిస్థితులు, నీ క్రియలు, నీ మాట, నీ ఆలోచన, నీ తత్వము, నీ ప్రేమనే నిదర్శనం. అందుకనే ఈ యవనస్తునితో అంటున్నాడు, యవనస్తుడా నీవు నిత్య రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నీ ఆస్తి అంతా అమ్మి బీదలకిచ్చేసాయి. నేను చేయలేనబ్బా నేను చేయలేనా పని. ఇక నువ్వు ఎట్లా క్రియ దాచుకున్నట్లా? ఇక నీవు నేను నిత్యరాజ్యానికి ఎట్లా పోతాము? నీవు నేను బాప్తీసాలు తీసుకుంటారు, చేసేవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి యేసయ్య రక్త మాంసములో చేయి వేస్తారు. ఎక్కడ తీసుకుంటాము? మందిరానికి వస్తున్నావా, పోతున్నావా? మందిరానికి పోతూ ఇవి తాగుతున్నవే, మందిరానికి పోతూ కళ్ళు తాగుతున్నవే, మందిరానికి పోతూ బీడీలు తాగుతున్నవే, మందిరానికి పోతూ సినిమాలు చూస్తున్నవే, మందిరానికి పోతూ బూతు మాటలు మాట్లాడుతున్నవే. అవి అవే, ఇవి ఇవే. అవి అవే, ఇవి ఇవే. ఇట్లయితే నువ్వు ఎదుర్కొంటావా? అందుకనే ప్రభు అంటున్నాడు, నీ వలనే మన వలనే ఆయన నామం ఏమవుతుందంట? అవమానపరచబడుతుందంట. మన వలనే అవమానపరచబడుతుంది. మన భక్తి సరిగా లేదు. మనం అనుకుంటున్నాం
అది గంప కింద కోడి అనుకుంటుందంట. ఏమో అనుకుంటుంది, గంప కింద కోడి ఏమో సామెత ఉంది కదా, గంప కింద కోడే లేకుంటే ఏదో సామెత ఏదో ఉంది. గంప కింద కోడి అనుకుంటుందంట, నేను సురక్షితంగా ఉండాలే, ఎవ్వరి నన్ను ఏమి టచ్ చేస్తారులే అని అనుకుంటుంటుంది. మనం కూడా అట్లనే గంప కింద కోడిలాగా వేసుకొని భక్తి అనే ఒక గంపని వేసుకొని నా అంత భక్తి పరులు లేరులే అని మనం కూడా ఒక గంప పెట్టుకొని నా అంత భక్తి పరులు లేలే, నా అంత ప్రార్థన పరులు లేలే, నా అంత హల్లెలూయా చెప్పేటోరు లేలే, నా అంత స్తోత్రం చెప్పేటోరు లేలే అని నీవింతకు నీవు అపోహపడుతూ ఉన్నావు. అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు, ఇదిగో నీ భక్తి క్రియారూపకము దాల్చాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి ఎప్పుడైతే క్రియారూపకము దాలుస్తుందో నీ ప్రాంతంలో, నీ ఇంటిలో, నీవు చేస్తున్న పని దగ్గర యేసు క్రీస్తు ప్రభువు కొరకు నువ్వు సువాసనముగా మార్చబడతావు. ఆ సువాసనము దగ్గరికి అనేక మంది తరలి వస్తారంట. ఆమెన్. హల్లెలూయా. ఆ నిత్యమైన వెలుగులోనికి అనేక మంది తరలి వస్తారంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక తల్లి ఉంది. ఆమె పేరు తబిత, దోర్కా అని కూడా ఆమెకు పేరు. ఆమె యేసుక్రీస్తు ప్రభుని నమ్మింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యులలో ఈమె కూడా ఒకటి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్మి, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి, యేసుక్రీస్తు ప్రభు మాటలు విని తను పవిత్రంగా తన జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ కూడా ఆమె ఏం చేస్తుందంటే తన భక్తిని కనపరుచుకుంటుంది ఇతరులకు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా ప్రేమించు, లేని వారికి ఇవ్వు అనే ఈ మాటలన్నీ కూడా ఆమె తూచా తప్పకుండా పాటిస్తూ ఉంది అంట. ఒకానొక రోజున ఆమె అనారోగ్యంతో చనిపోతే ఆ చనిపోయిన స్త్రీకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి మరి ఒక మేడ మీద గదిలో ఆ మంచము మీద పరుండబెట్టారు. ఆ పక్కనే ఒక ఊరిలో పేతురు గారు ఉన్నారని చెప్పి వీరందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పేతురు గారిని తీసుకొని వచ్చి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా భక్తిపరురాలు, పలానా సహాయము చేసే వ్యక్తి, యేసు క్రీస్తు ప్రభు మార్గాలలో నడిపింపబడుతూ తన భక్తిని క్రియారూపంగా కనపరుచుకుంటున్న ఆ స్త్రీ చనిపోయిందయ్యా, వచ్చి ఆమెను ప్రార్థన చేసి ఏదో ఒకటి ముట్టి స్వస్థపరచండి, ప్రార్థన చేయండి అని తీసుకొని వచ్చితే ఆ పేతురు గారు ఆ ఇంటిలోనికి అడుగుపెట్టిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఆ విధవరాలు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ పేతురు గారిని చూసి ఆమె ఇచ్చిన వస్త్రాలను, ఆమె సహాయం చేసిన పరిస్థితులను, ఆమె మాకు సహాయం చేసింది, మాకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చింది, మమ్మల్ని ప్రేమించింది, అన్నము లేకపోతే అన్నం పెట్టింది, ధనికులు బీద తేడా లేకుండా, నీవు ఆస్తులు కలిగిన వాళ్ళు, నువ్వు అంతస్తులు కలిగిన వారిని తేడా లేకుండా మమ్మల్ని ప్రేమించింది అని ఇవన్నీ కూడా ఆమె గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నారంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం ఆ మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. ఆమె సత్క్రియలు ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆమెన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభుని నమ్మింది ఎవరెవరు చేతులు లేపండి, పైనికి లేపండి. ఇట్లా నమ్మితే కొంచెమైనట్ల, ఇట్లా నమ్మితే ఫుల్ నమ్మినట్ల. నమ్మినారా? చెప్పండి నోరు తెరిచి. నమ్మినారా? మీ సత్క్రియలు ఎక్కడా? మీ ధర్మకార్యాలు ఎక్కడా? మీ క్రియలు ఎక్కడా? మీ భక్తి ఎక్కడా? సత్క్రియలు చేస్తున్నారా? ధర్మకార్యాలు చేస్తున్నారా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నారా? అంగి లేని వారికి అంగిలు ఇస్తున్నారా? మరి ఎందుకు భక్తి? ఒకడు ఎక్కడెక్కడనో తిరిగి ఇంటింటికి వచ్చినాడంట. అదేదో సామెత ముందర డాష్ నాకు తెలుస్తలేదు, ఏందన్నా సామెత ఏమైనా తెలుసా? అంతా తిరిగి ఇంటింటికి వచ్చినాడంట.
మునిగి అంత చేసి వారం వారం మందిరానికి వచ్చి కానుకలేసి అంత చేసి పరలోకం పోకపోతే ఎట్లా? ఈ తబిత గురించి పొగుడుతున్నారు, ఈ తబిత గురించి చెప్తున్నారు. ఆమె ధర్మకార్యాలు సత్క్రియలు చేసిన స్త్రీ, యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు క్రియలు జరిగించిన స్త్రీ. ఇలా ఉండు అంటే ఇలా ఉండేది, ఇలా నడువు అంటే ఇలా నడిచేది. 10 ఆజ్ఞలు పాటిస్తూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞను పాటిస్తూ, ఇదిగో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో నన్ను స్తుతించు అనే ఆజ్ఞను పాటిస్తూ నడిపింపబడుతున్న ఆత్మీయురాలు. ఈ తబిత చనిపోయిందయ్యా, ఈ తబిత చనిపోయిందయ్యా అని చెప్పి ఏడుస్తూ 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 ఉన్నారంట. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 9:39 కూడా చదవమ్మా. మేడ గదిలోనికి అపోస్తలుడైన పేతురు గారు వెళ్ళిన తర్వాత విధవరాందరూ వచ్చి ఏడ్చుచు తమతో కూడా ఉన్నప్పుడు, ఇదిగో అయ్యా మా కొరకు అంగిలు కుట్టిందయ్యా, ఇదిగో అయ్యా మాకు వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చిందయ్యా, అతని ఎదుట నిలిచిరి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అయ్యా ఎంత భక్తి చేసిందో, ఎంత భక్తి చేసిందో. సేమ్ బైబిల్ ఎలాగైతే చెప్పిండ్రో యేసు ప్రభు ఎట్లా చెప్పిందో అట్లనే నడిచిందయ్యా. మారు మనసు పొందిందయ్యా, బాప్తిసం తీసుకునిందయ్యా. ఎంత ప్రేమ చూపించిందంటే అంత ప్రేమ చూపించి చుట్టుపక్కల వారికి. లోక సామెత ఉంటారు, ఒకడు చస్తే నువ్వు చస్తే నలుగురు వచ్చి పాడమేయాలి, కానీ నువ్వు చస్తే వీడు చచ్చింది నయంలో నాయన అని అనుకోకూడదు. కొంతమంది అనుకుంటారు బాగా చచ్చిందిలే, బాగా చచ్చిందిలే. కొంతమంది అనుకుంటారు అరే అప్పుడే పాపం కాలమైనా. హల్లెలూయా. అమ్మా కొట్టద్దు, ఎందుకట్లా కొడతా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తబిత తన భక్తి క్రియారూపకంగా తన భక్తి కనపరుస్తూ ఉంది. మరి ఈరోజు నీవు నేను భక్తిపరులుగా ఉంటూ ఉన్నాం. నీవు నేను యేసుప్రభుని నమ్ముతూ ఉన్నాం. నీవు నేను విశ్వసిస్తున్నాం. నీ భక్తిని క్రియారూపకంగా కనపరుస్తున్నామా ఇతరులకు? ఎక్కడ చూసిన ద్వేషాలు, ఎక్కడ చూసిన పగలు, ఎక్కడ చూసిన ప్రతీకారాలు, ఎక్కడ చూసిన వాళ్ళను వీళ్ళను ఆడిపోసుకోవడమే. ఎక్కడ చూసినా మనం ఎలా ఉంటున్నామంటే వేషధారుల వలె మార్చబడుతున్నాం. వేషధారులు అంటే అర్థమేం తెలుసా? వేషాలు వేసాం, పూటకో వేషం వేస్తుంటారు. అప్పుడు కాలంలో నాటకాలు వేస్తుంటారు, పూటకో వేషం. మనం కూడా అట్లా వేషాలు వేసుకుంటూ ఉన్నాం. వేషాలు వేసుకొని గడిచిపోతుంది కాలం, గడిపిస్తున్నాం కాలం. పోనీలే అని దొబ్బుతున్నాం కాలం. అయితే ప్రభు అంటున్నాడు కాలము దొబ్బేది కాదు నాయనా, ఇదిగో కాలము సమీపంగా ఉంది, కాలము సమీపంగా ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. పరమేష్ ఆ పిల్లల్ని ఎనికిలో పెట్టుకొని కొంచెం చూసుకో, లేకుంటే బయటికైనా తొలకపో, బయటికి తొలకపోమా. కొట్టవద్దండి పిల్లలకి తెలియదు. ఉండండి కొట్టదండి, చాలా ఇక్కడ తినండి ఏమా. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను విడచినను, మరువని దేవుడవు, నీ ఆశలే నాలో చిగురించెను, నీ రూపమే నాలో నిలిచెను, నీ ఆశలే నాలో చిగురించెను, నీ రూపమే నాలో నిలిచెను, నీ అనుబంధమే మహదానందము, నీ అనుబంధమే మహదానందము, పాడే
పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవేనా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్ఠుడా యేసయ్యా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా హల్లెలూయా. భక్తి కలిగిన స్త్రీ భక్తి చేస్తూ దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేర్చిందయ్యా. మీరు ఏ మాటలైతే బైబిల్లో ఏ మాటలైతే ఈ బైబిల్లో రాయబడిందో ఒక భక్తి కలిగిన వ్యక్తి, ఒక మారు మనసు పొందిన వ్యక్తి, బాప్తీసము తీసుకున్న వ్యక్తి ఎలా నడిపించబడాలనో, ఏమి చెయ్యాలనో, ఏమి చెయ్యకూడదో 10 ఆజ్ఞలు పాటిస్తూ దేవుని కొరకు నడిపింపబడింది. మంచి స్త్రీ అయ్యా, భక్తి కనపరుచుకునింది అయ్యా, క్రియల ద్వారా చూపించింది మాకు. నిజమే, ఈమె భక్తి చూసినప్పుడు, ఈమె కనపరిచిన క్రియలు చూసినప్పుడు యేసు ప్రభు దగ్గర ఇంత ప్రేమ ఉందా, యేసు ప్రభు దగ్గర ఇంత ప్రేమ ఉందా అని విశ్వసించి మేము కూడా యేసయ్యను నమ్మినామయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మిమ్మల్ని చూసి ఎవరైనా యేసయ్యను నమ్మినారా? ఎవరైనా ఒక్కసారైనా యేసయ్య గురించి చెప్పు అని అన్నారా? ఎన్ని సంవత్సరాలు ఏంది అన్నా మీరు రక్షింపబడి? మా తాతల కాలము నుంచి మేము క్రిస్టియన్స్. యాయన్స్ చెప్పండి, క్రిస్టియన్స్. వాయబ్బా, ఆమెనోరా ఆయననా? వద్దురా స్వామి, పోయి ఆ డ్రైనేజ్ను ఎందుకు పెడతాము? నిన్ను చూసి యేసయ్య అంటే ఇలానే ఉంటాడా అని అనాలా? ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఇంతగా ఉంటుందా అని అనాలా? ఆమేన్. హల్లెలూయా. ఈ భారతదేశానికి వచ్చిన ఒక స్త్రీ ఎక్కడనో దేశము నుంచి ఈ భారతదేశానికి వచ్చి యవన కాలములో కలకత్తా ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ చూసి, అప్పుడే ఆ ప్రాంతంలో కుష్ఠవ్యాధి, భారతదేశంలో కుష్ఠవ్యాధి ఎక్కువ. ఎవ్వరు కూడా ఒక కుష్టి ఇంట్లో ఒక 5 మంది ఉంటే ఒక వ్యక్తికి కుష్ఠవ్యాధి వస్తే ఆ 4 వ్యక్తులు కూడా ఆ వ్యక్తిని, ఎవరైతే రోగం వచ్చిందో ఆ వ్యక్తిని దూరంగా పంపించేవాళ్ళు, దగ్గరికి తీసుకునే వాళ్ళు కాదు. అన్నము పెట్టాలంటే కూడా సపరేట్ ఒక ప్లేట్ పెట్టి, సపరేట్ ఒక నీళ్లు పెట్టి, గ్లౌజులు వేసుకొని అట్లా కుక్కకేసినట్టు ఇట్లా వేసేటోళ్ళు. నిజము, నిజం. వాళ్ళను ముట్టుకుంటే మనకు వస్తుంది ఈ రోగం, ఆ భయంకరమైన కుష్ఠవ్యాధి. ఆ పురుగు ఏళ్లను ఎముకలను తిని ఆ పురుగు బ్రతికుండగానే మాంసమంతా కుళ్ళిపోయేటట్లు చేసి వాసన, కంపు. ఈ పరిస్థితుల మధ్యలో కోల్కతా ప్రాంతములో, ఆ బాంబే, ఆ కోల్కతా ప్రాంతములో అందరూ కూడా కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉంటే ఎక్కడి నుంచో ఒక యవనస్తురాలు తన కుటుంబాన్ని తన ఆస్తులను, అంతస్తులను విడిచిపెట్టి ఈ భారతదేశానికి వచ్చి ఇదిగో ఆ కుష్ఠవ్యాధిని గ్రస్తుని సొంతము ఇంట్లో భార్య దగ్గరికి తీయలేదు కానీ, భర్త దగ్గరికి తీయలేదు కానీ మోసి పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి తీయలేదు కానీ, ఎక్కడి నుంచో వచ్చిన ఒక అభము శుభము తెలియని వ్యక్తి ఆమె దగ్గరికి తీసి, వాళ్ళందరినీ దగ్గరికి తీసి వేడి నీళ్ళతో ఆ కుష్టి మీద ఉన్న గాయాలను తన చేతితో, గ్లౌజులు కూడా వేసుకోలేదు, మళ్ళా తన గాయాలతో తుడిచి దానికి కట్టుగట్టి ఆమె అలాగే అనేక మందికి ఆ కుష్ఠవ్యాధి రోగులతో బాధపడుతున్న వారికి పరిచర్య చేసింది. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ అందుకున్న మదర్ తెరీసా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆమె నోబెల్ ప్రైజ్ ఇచ్చిండ్రు? యేసు క్రీస్తు ప్రేమను గణపరిచింది, రక్షింపబడింది మదర్ తెరీసా. ఆమె కూడా యేసు ప్రభుని నమ్మింది, కానీ క్రియ చూపించింది. మరి నీవెందుకు చూపిస్తలేవు క్రియ? నీవెందుకు చూపిస్తలేవు క్రియ? ఎవరైనా తక్కువ వాళ్ళు వస్తే సపరేట్ గ్లాసు, సపరేట్ ప్లేటు, సపరేట్. వాడు బీదోడు, మనకి డబ్బులు లేవు, వాడు ఆ కులం, వాడు ఈ కులం, నా పిల్లకి అదే కులం.
మాకు తెలిసిన వ్యక్తి దాంట్లో ఒక అతను మ్యారేజ్ బ్యూరో ఉంది. మ్యారేజ్ బ్యూరో అంటే తెలుసా? పెళ్ళిళ్ళు తీసుకొస్తారు. పెళ్ళిళ్ళ పేరాయి అనుకోండి, పెళ్ళిళ్ళ సంబంధాలు చేస్తారు. బ్రదర్, ఒక ఆమె క్రిస్టియన్ ఫ్యామిలీ, మంచి రక్షింపబడినారు, వివాహం మంచిగా, అసలు ఆ స్త్రీ అమ్మాయిని చాలా అందంగా ఉంది అని నాకు చూపించి, మంచిగా ఉంది కదా బ్రదర్, వివాహం చేయొచ్చు కదా. వస్తలేరు బ్రదర్ సంబంధాలు. ఎందుకు? ఈమె రెడ్డే కావాలంట, రెడ్డే మారాలంట. ఇంకా నువ్వు ఎందుకు మారినావు? మారతలేదు, ఆ కంపు మారతలేదు. చాలామంది అనుకుంటున్నారు నేను పవిత్రపరచబడిన, మునిగిన, తేలిన, బాప్తిజం తీసుకున్న, కంపు మారతలేదు. ఆ కులము, ఆ హెచ్చుతగ్గులు అనే ఆ మచ్చ నీలో ఉంది, హృదయములో ఉంది. అందుకనే నీ భక్తిని నువ్వు కనపరుచుకుంటలేవు. అందుకనే నీ భక్తిని చూసి ఎవ్వరు కూడా మందిరానికి నీ దగ్గరికి వస్తలేరు, యేసుప్రభుని నమ్ముతలేరు. యేసుప్రభుని నమ్ముతున్నా అంటావు, దిష్టి తలుగుతుంది దాన్ని కాళ్ళకు దారాలు కడతావు. యేసుప్రభుని నమ్ముతున్నా అంటావు. ఒక ఇంటికి పోయినా, నేను పాస్టర్ అమ్మ ఒక ఇంటికి పోతే, నేను ఎప్పుడు చాలాసార్లు గమనిస్తా, కానీ ఆ రోజు నా కళ్ళు గమనించలేదు, ఆమె కళ్ళు గమనించలేదు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన, నువ్వు చూసినావా ఒకటి అని. ఏం చూసినా అంటే, గమనించలేదు. ఇదిగో వాళ్ళ కడప కాడ ఒక చిన్నది ఐరన్ రాడ్ పెట్టినారు. అప్పుడే చెప్పేది వచ్చి కదా, నేను గమనించాను. ఎందుకు పెట్టినావమ్మా? దానికి ఏమైనా డోర్కి లాగేసుకోవడానికా? కాదు, గాలిలు రాకుండా ఉండడానికి. ఐరన్ పెడితే గాలిలు రావా? నువ్వు కిటికీలకు కూడా ఐరన్ పెట్టినావు కదా. గాలిలు రావంటే ఐరన్ మొత్తం చేసుకొని వస్త్రమే, ఆ ఇనుప వస్త్రం చేసుకొని తిరుగుతాం కదా. నమ్మినాము యేసుప్రభునే, కానీ భక్తిలే కనబరుస్తలేము, ప్రేమ లేదు. ఈ లోకపు ఆశలు, ఈ లోకపు పరిస్థితులు, ఈ లోకపు వైపు ఐగుప్తులో ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ ఉన్నారో అలాంటి స్థితిగతుల మధ్యలో నడిపింపబడుతూ ఉన్నాం. సొంత తల్లిదండ్రులను ప్రేమించలేని పరిస్థితి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు సొంత తల్లిదండ్రులను ప్రేమించలేని పరిస్థితి, కడుపున పుట్టిన అన్నదమ్ములను ప్రేమించలేని పరిస్థితి. మళ్ళా చూస్తే ఓ మేమంతా భక్తిపరులము రా నాయనా అని అనుకుంటున్నాం. సేవకులు కూడా పరిస్థితి ఇంతే. మా సేవకుల పరిస్థితి కూడా, వాడు చిన్న సేవకుడు, వాడు పెద్ద సేవకుడు, ఇదే. ఎక్కడ పోతున్నారా మీరు? ఒక సేవకుడు ఒక వ్యక్తి ఇల్లు కట్టి, అన్న మా అమ్మని తీసుకురావాలా, మా తమ్ముడు ఇడిచిపెట్టిపోయినాడు, అందుకనే ఇగో ఇంటి ముందర ఒక గుడిసేస్తున్నా అని. ఎందుకన్నా ఈ గుడిసేస్తున్నావు నువ్వు అని అన్నా నేను. నాకు ఊకుండా నోటుదులు ఎక్కువ, నాకు అందరికి గెలుపుతురా పోయి, ఎందుకన్నా ఇంత ఇల్లు పెట్టుకొని గుడిసేస్తున్నావు, బండి పెట్టుకొని కన్నా, బండి పెట్టుకొని చిన్నగా పెట్టుకోవాలి కదా, పెద్దగేసుకుంటున్నావు ఎందుకు అని అంటే, మా అమ్మని తీసుకొచ్చి పెడదామని. ఏమన్నా అంటే మా అమ్మని తీసుకొచ్చి పెడదామని. ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంట్లో పెట్టుకోకుండా మీ అమ్మని తింటా ఆ ముసలామే. అప్పుడప్పుడు తెలియకుండానే మోషన్ పోతుంది. ఇంట్లో ఎవరెత్తేయాలా? నీది ఎవరెత్తేసినారు? ఎక్కడ పోతుంది? నీ భక్తి కనబరుచుకుంటలేవే. అందుకనే యేసుప్రభు అంటాడు, ఒరే నీ వల్లనే కదరా నా నామం అవమానపరచబడుతుంది, ఒరే మీ వల్లనే కదరా నా నామం అవమానపరచబడుతుంది. ఎందుకురా ముసుగు తీయండిరా, వేషధారుల వలె ఎందుకుంటారు? అందుకనే ప్రభు అంటాడు, వేశ్యనైనా క్షమిస్తా, వేషధారిని క్షమించను. ఎందుకు ప్రభు? వేశ్య అంటే పాపం చేస్తుంది కదా, నువ్వు అంతకన్నా పాపం చేస్తున్నావురా ముసుగులో. ఒకరోజు ఈ ముసుగేస్తావు, ఒకరోజు ఈ ముసుగు తీస్తావు, ఒకరోజు ఇక్కడ ముసుగేస్తావు, ఒకరోజు ఇక్కడ ముసుగేస్తావు. యాక్టింగ్లు ఎక్కువైపోయినాయి నీకు, యాక్టింగ్స్. దేవుడు అంటే యాక్టర్ కాదు, యాక్టింగ్ కాదు. జాగ్రత్త. యాక్టింగ్లు చేసే భక్తి దేవుడు ఇష్టపడాడు. యాక్టింగ్లు చేసేవారిని దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? ఉమ్మి వేస్తాడంట. ఏం చేస్తాడంట? ఉమ్మేస్తాడంట. నోటి నుంచి ఫు అని ఉమ్మేస్తాడంట. ఎక్కడ పడుతుంది ఉమ్ము? పీతిలో పడవచ్చు, పెంటలో పడవచ్చు, ఎక్కడంటే అక్కడ పడవచ్చు, దానికి స్థలం లేదు. ఒక్కసారి నిన్ను ఆయన నోటి నుంచి ఉమ్మి వేసినాడు అనుకో, నీకు అడ్రస్ ఉండదు. ఇంత భక్తి చేసినావు మంచిదే, కానీ యాక్టింగ్ భక్తి చేసినావు కదా. యాక్టింగ్ భక్తి చేయొద్దు. అయ్యా తబిత ఎంత కనపరిచిందయ్యా, తబిత మదర్ తెరిసా ఎంత కనపరిచిందయ్యా, ప్రేమను కనపరిచిందయ్యా యేసు ప్రభు ప్రేమ. గ్రహం స్టెయిన్స్
ఒరిస్సా ప్రాంతానికి వచ్చి ప్రేమను గణపరిచినారు, యేసు ప్రభు ప్రేమను. మరి నీవెందుకు గణపరుస్తలేవు? సంఘములో అనేక సార్లు ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో, ఎవరైనా సంఘంలో ఉన్న సభ్యులకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి పలకరించండి, ఒక మాట వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. సంఘంలో వస్తూ ఉన్నప్పుడు అబ్బా నా కుటుంబం వాళ్ళు నా ఇంటికి వచ్చినారని సంతోషపడతాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ ప్రేమ కలిగి ఉండండి. కనపరచమే. ఆమెన్, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఇటాలీ పట్టణం అనే పటాలంలో ఒక వ్యక్తి ఉన్నాడంట, కొర్నేలిస్ అనే ఒక వ్యక్తి. యేసుప్రభుని నమ్మినాడు. మంచి దైవభక్తి కలిగిన వ్యక్తి, కుటుంబం అంతా ప్రార్థన కలిగిన వ్యక్తి. అయితే ఆయన చేసిన ధర్మకార్యాలు, ఆయన చేసిన భక్తి ఆకాశమందున దేవుడు చూసి విన్నాడంట. ఆమెన్, హల్లెలూయా. చదువుదాం, ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. 4వ వచనం. ప్రభువా ఏమి అని దూత వైపు చూస్తే ఆ దూత అంటుందంట, ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థన, ఇగో నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి ఉన్నాయ్యా. అందుకనే పరలోకమందున దేవుని ఎదుట ఉన్న ఈ దూతనైన నన్ను నీ దగ్గరికి పంపించినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ దగ్గరికి దూత వచ్చిందా? మీ దగ్గరికి దూత వచ్చిందా? యా దూత సార్? ధర్మకార్యాలు చేస్తేనే కదా, ఆదరిస్తేనే కదా, ఒకరిని ప్రేమిస్తేనే కదా, ఒకరిని ఒక బౌండరీస్ పెట్టుకొని ఆ బౌండరీలోనే కూర్చుంటున్నాం, ఆ గంపలోనే కూర్చుంటున్నాం, బతుకుతున్నాం కదా. ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా జీవితం మార్చుకో. ఇక్కడికి వస్తూ భక్తి చేస్తూ ఇక మాకంటే ఎవరు భక్తిపరులు లేలే అని అపోహలో నుంచి బయటికి రా. నిన్ను చూసి ఇతరులు మారాలా, నీ నోటిని చూసి ఇతరులు మారాలా, నీ నడవడికను చూసి ఇతరులు మారాలా. యేసు ప్రభు అంటే ఇలాగే ఉండేటోడా అని అనాలా. నీ ప్రేమను చూసి ఇతరులు ఆ ప్రేమలోనికి రావాలా, ఆకర్షింపబడాలా. అది భక్తి. ఈ భక్తిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ క్రియలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ క్రియలు నీలో ఉండి రావాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు, చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12-13. ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో సేవించి, ఇదిగో నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందువుగాక అని మాట కాక నీ దేవుడైన యెహోవాను నేను నిన్ను మరి ఏమడుగుచున్నానయ్యా? నీ ఆస్తులు అడుగుతలేను కదయ్యా, మీ అంతస్తులు అడుగుతలేను కదయ్యా, మీరు ఇదిగో నా ఆజ్ఞలను గైకొను అని అడుగుతున్నాను కదయ్యా. మీరు కూడా క్రీస్తు యేసుని పోలి నడుచుకోవాలని అడుగుతున్నాను కదయ్యా. మీరు కూడా నా స్వరూపాన్ని ధరించుకోవాలని అడుగుతున్నాను కదయ్యా. మీ నడవడికడ కూడా నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను కదయ్యా. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భక్తి చేస్తున్నాము. నీ భక్తి, ఆ క్రియ, నీ భక్తిలో ఉన్న క్రియ ఇతరులకు నువ్వు చూపించాలి. ఆ భక్తిలో ఉన్న క్రియను ఇతరులకు కనపరుచుకోవాలి. ఇది ప్రభువు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఈ క్రియ ఎప్పుడైతే, ఈ భక్తిలో ఉన్న క్రియ ఎప్పుడైతే నువ్వు చూపించుకుంటావో, ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఆయన రాకడలో ఎత్తబడతాం. కొర్నేలిస్
తన భక్తిలో, తర్వాత తన ధర్మ కార్యాలు చేస్తూ తన క్రియను చూపించుకున్నాడు. కాబట్టి పరలోకమందు దేవుని కృపా సింహాసనం ఎదుట నిలబడిన ఆ దేవదూత కొర్నేలి ఇంటికి దిగి వచ్చింది. ఈరోజు నీ ఇంటికి, నా ఇంటికి దేవదూతలు వస్తలేరంటే మన క్రియలు బాలేవు. భక్తి చేస్తున్నాం కానీ ఇదిగో ఒక మూలాన ఆ భక్తి 100కి 100% కంప్లీట్ చేయకుండా ఒక మూలాన ఒక బౌండరీస్ పెట్టుకున్నాం, ఒక హద్దులు పెట్టుకున్నాం, ఒక సరిహద్దులు పెట్టుకున్నాం, ఒక హద్దులు పెట్టుకున్నాం. ఈ హద్దుల నుంచి ప్రభువు బయటికి రావాలనే ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ హద్దులు ఏమై ఉన్నాయో నీకు తెలుసు. ఎవరి హృదయంలో వాళ్ళకి తెలుసు. ఆ హద్దులు ఏమై ఉన్నాయో నీకు తెలుసు, ప్రభుకు తెలుసు. అయితే ప్రభు అంటున్నాడు, ఆ హద్దులను తీసివేయి, చెరిపివేయి, ఆ హద్దులను చెరిపివేయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఘోర పాపి అయిన ఇంటిలోనికి కూడా వెళ్ళినాడు. నీతిమంతుని ఇంటిలోనికి వెళ్ళలేదు, పాపుల ఇంటిలోనికే వెళ్ళినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాపులు, సమరయులు ఈ ఇంటిలోనికేమో ఆయన వెళ్ళినాడు. ఒక సమరయ స్త్రీ కొరకు వినాలా, ఒక సమరయ స్త్రీ కొరకు, ఆమె రక్షణ కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు యాకోబు బావి దగ్గర గంటకు పైగా కూర్చున్నాడు. ఎందుకు తెలుసా? ఒక పాపి అయిన స్త్రీ ఇప్పుడు వస్తుంది 12 గంటలకి, ఆమెతో నేను మాట్లాడాలా, ఆమెకు రక్షణనివ్వాలి. ఆమెను, హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు వాళ్ళ ఇంటికి పో అంటే, చీచి వాళ్ళ ఇంటికా నేను పోనబ్బా, వాళ్ళు నాకు మర్యాద ఇయ్యరు, కుర్చీ దూడ్చరు, కుర్చీ కూసబెంటారు, దుమ్ము పెడతారు, కుర్చీ దూడ్చరు, నీళ్ళు ఇయ్యరు, కాఫీ ఇయ్యరు, టీ ఇయ్యరు. నీకు అవసరం అవన్నీ? యేసు ప్రభువే తగ్గించుకున్నప్పుడు నీవేం తగ్గించుకో? నేను వాళ్ళ ఇంటికి పోనయ్యా, పోతే ఏమవుతుంది? వాళ్ళు మాకంటే తక్కువ కులం వాళ్ళు. నువ్వు ఎక్కువ కులమా? మాతోనే లచ్చలు ఉన్నాయి, నీతో వాళ్ళతోనే ఏమీ లేవు. వాసన వస్తుంది ఇండ్లల్లో, పిలుచుకో, ఏమవుతుంది? క్రియలు మారవే, వాసన వస్తుంది. నేను తూడ్సానని మదర్ తెరీసా అనుకునింటే, గ్రహం స్టెయిన్స్ అనుకునింటే, ఎంతోమంది మిషనరీస్ అనుకునింటే, ఈ భారతదేశంలో అందరు కంపు వాసన కొడుతున్నారు. అప్పుడు స్నానాలు కూడా నెలకోసారి స్నానం చేసేవాళ్ళంట, నెలకొకసారి స్నానం చేస్తారు. వద్దురాయి వాసన అని ఆ తెల్లదొరలు అనుకునింటే, ఈరోజు నీకు నాకు అక్షరాభ్యాసం ఉండేది కాదు. ఈరోజు నీకు నాకు ఈ నాగరికత ఉండేది కాదు. ఈరోజు నీవు నేను ఇంకా అనాగరికతలోనే ఉండేవాళ్ళం. ఈరోజు నీవు నేను ఇంకా చీకటిలోనే బ్రతికేవాళ్ళం. యేసు ప్రభువుకు లేని హద్దులు నీకు నాకెందుకు? ఆ హద్దులు తీసివేసి మన భక్తిలో దేవుని క్రియను రుజువుపరుచుకొని అనేక మందిని ఆ నిత్యమైన వెలుగులోనికి ఆహ్వానిస్తాం. ఆయన రాకడలో ఎత్తబడదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరము కూడా.